श्रीगुरुभ्यो नमः। हरि ओम्। ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्त्रवस्त्रमां ज्येष्ठराजं ब्रह्मणं ब्रह्मणस्पतः नः शृण्वन्योनुतिविसेदसादनं प्रणो देवी सरस्वती वाजेर्वाजनीवती दीनामवित्राय वतुः। गणेशाय नमः। सरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयते। सभाभ्यां सभापतिभ्यश्च वो नमो नमः। పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు పురుషోత్తమ క్షేత్ర మహత్యం నుండి కొంతవరకు జరిగిన కథానంతరం ఈరోజు మూడో భాగాన్ని తెలుసుకోబోతున్నాం. జయముని ఇట్లా చెప్పును: నిర్వహణ మనుషులయ్యేవారు వేశ్యల సంఘం వదిలి మనుసార విష్ణువునికి ధ్యానించి పరిశుభ్రంగా ఆహారము తినుటకు వ్రతమును చేయుటకు ఆరంభించాలి. కొంతకాలమును పురుషోత్తమ క్షేత్రం చేరి తీర్థరాజమునందున స్థానాది యథావిధంగా పూర్తి చేశారు. ప్రసాద ద్వారం వద్ద నిలబడి సాష్టాంగ నమస్కారం చేసి భగవంతుని కోరిక ఎదురు చూశారు. కానీ స్వామి దర్శనం ఇయ్యలేదు. స్వామిని చూడలేక చిన్నబోయిన ముఖంతో విచారించుచు స్వామి కనిపించే వరకు నిహారంగా ఉండుట నిశ్చయించుకొని పాపములు పోగొట్టి భగవంతుని నామాన్ని స్మరించుచు ఉండగా మూడో దినమును నిశ్చయించుకున్నారు. పాపములు పోగొట్టి శ్రీమన్నారాయణ యొక్క జ్యోతిని చూశారు. మరలా 3 దినములు నిరారతో స్థిరంగా నామస్మరణం చేశారు. 7వ రాత్రి మధ్య భాగాన్ని స్వామిని దర్శించారు. దేవతల స్తోత్రాలను విని వారి దివ్య జ్ఞానాన్ని పొంది పాపముల నుండి విముక్తులై స్వామిని స్వయంగా దర్శించుకొని శంఖం చక్రం గదా ధరించి దివ్యాలంకారంతో అలంకరింపబడ్డ రత్న పాదుకులు వెనక ఉంచిన చరణ కమలు కలిగి నిపుర తామరలు వంటి కనులు కలిగి ప్రసన్న వదనం కలిగి ఎడం వైపు నిలిచిన లక్ష్మీదేవిని ఎడమ చేతితో ఆలింగనం చేసుకొని లక్ష్మీదేవి చుట్టూ వచ్చిన తాంబూలాది స్వీకరించి రత్నములచే చేయబడిన బెత్తనము ధరించి స్త్రీలు సామరములు ధరించిన కొందరు స్త్రీలు కలిచుండెరు. గంధం చెట్ల నుండి తీసిన తైలముతో వెలుగుచున్న దీపములు రత్నములతో చేసిన పత్తులు కలిగి ఉండగా వాటిని యవ్వనవతులు అయిన కొందరు స్త్రీలు ధరించుచుండును. దివ్య తేజస్సు గల ఒక యువతి రత్నము అగు ఛత్రము ధరించి ఉండును. ముఖమునకు సమీపున కృష్ణ అంగురుచే పోగవేయబడిన ధూపపాత్రను ఒక స్త్రీ పట్టుకొని ఉండును. కడగంటి చూపులచే ఎదురుగా నిలిచిన దేవతలు అనుగ్రహించుచున్న స్వామి వద్ద రూపకట్టిన లక్ష్మి వలె ఉన్న ఒక స్త్రీ ప్లమోచ పాత్రను పట్టుకొని నిలుచును. చేతులు జోడించును. వారిని తలంచి నమస్కరించుచున్న వారిని, వేరువేరుగా స్తోత్రించుచున్న వారిని, సిద్ధులను, మునిగణాలను, దివ్యులను, సనకాదులు చూశారు. నారదాదులు దివ్య గీతమును మనోహరంగా గానం చేయుచున్న గంధర్వులు వాటిని శ్రద్ధగా వినుచు దయా చూపుచు స్వామిని చూశారు. ప్రహ్లాదుడు ముని ప్రసిద్ధి గల భక్తులు ఎదుటి నిలిచి మనస్సును స్వామిపై ఉన్న కౌస్తుభమణి అందున దేవతల ప్రతిబింబమును కనిపించుండగా విశ్వమూర్తి యొక్క స్వామి యొక్క ప్రకాశం అన్నట్లుగా ఉండును. స్వామి పైన రథములో నిలబడి దివ్యమైన పుష్పవృష్టి కురిపించుచున్న లక్ష్మీదేవి అచట ఉండుట చేత కాంతి తగ్గిన అప్సరస గణములు చూశారు. పెక్కి మంది చూచుండగా ఎల్లప్పుడూ అంగారములు చేయి మనోహరంగా ఉన్న దివ్యలీల యొక్క విలాసమే చూపుచున్న స్వామిని వారు ఇద్దరు చూసినారు. ఆ క్షణం ముందే వారు సర్వ విద్యలు నేర్చిన వారై 3 సార్లు చేతులు జోడించి ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేసి ఆనందంతో స్తోత్రంపు చాగించారు. పుండరీకుడు ఇట్లా పలుకును: జగత్కు ఆధారమైన వాడు, సృష్టి స్థితి లయకైన కారణమైన వాడు, ఓ నారాయణ పరమాత్మ పారాయణ, నీకు నమస్కారం. నిజమునకు నీవే చావు పుట్టుకలు లేని వాడువు, నిత్యానంద స్వరూపుడువు. నిన్ను ధ్యాన చక్షువులచే మాత్రమే చూసుటకు వీలుగాను చిన్మయాత్రుడు, అలాగే జగదీశ్వరుడు, అధిష్టానువు, పరత్పరుడు వగు నిన్ను
మూడు హృదయములు ఎట్లా తెలుసుకోగలగరు? మూడులు కామం అర్థమును మాత్రం కోరి మనసుతో మిక్కిలి దుఃఖం పొందుచు వెళ్ళరాని దారిలో వెళ్ళుచు అలసిపోయి ఎప్పటికీ సుఖమును పొందజాలరు. నిన్ను చరణ కోరిన నన్ను రక్షింపుము, నేను మూడును దుష్కర్మలు చేసేవాడను, సంసార సాగరమును పడినవాడును. నీ వంటి బంధువు ఈ బ్రహ్మాండములో మరి ఎవడో కలడు? నిష్పక్షపాతంగా దీనులై అనాథులై దయాచూపుడు వాడువు. నువ్వే తామరవలే పైకి కిందకి పోవుట వలన దుఃఖములు పొందేవారు మేము. దయాసింధువగు నువ్వు అన్నిటినీ మూలకర్తవు కనుకనే కాపాడము. కొందరు మూడులు తమ యాగక్షేమాన్ని కోరకై నిన్ను ఆరాధించుతురు. అవలీలగా మోక్షమిచ్చే నిన్ను అన్యం కోరుట నీ మాయచే మోహితులై వలన నారాయణ అని అనుకోకుండా నీ నామాన్ని ఉచ్చరించిన ధర్మార్థ కామ మోక్షములు కలుగుతుందని కనుకని నీకంటే అధికుడు ఎవరు? నీవే ఆయా యజ్ఞములు చేసినప్పుడు వేరు వేరు ఫలితాలు ఇచ్చుచున్నావు. సంసార సాగుల్లో పడిన వారికి నీ చరణం జ్ఞానమనే నౌకను ఎక్కి నీ దయవలనే మిక్కిలి చుక్కలు చక్కని ధరించి సంసారంని సముద్రం అవల తీరమునకు చేరుట అసాధ్యము. అనన్య భక్తిచే నీ గురించి చింతించుచు నిన్ను ఈశ్వరునిగా కొల్చుతు శాస్త్రములు ఎందరి మోక్షదాయకులు చెప్పిన ఇతర దేవతలు సంసార సాగరమునకు అగస్తుని వంటి నిన్ను చేరుటకు భక్తిని మాత్రమే కల్పించుచున్నారు. ఓ స్వామి, నీ పాదకమలంపై భక్తిని నాకు ప్రసాదింపుము. భవసాగరం నుండి బయటికి పడివేయుము. అష్టాంగ యోగములు అభ్యసించి శ్రమచే సాధింప గలుగదీన్ని నీ భక్తిచే సులభంగా ప్రసాదింపుము. ఘోరం దాటుట వీలులేనిది అగు బహువర్ణములు దాటింపుము. తక్కువ బుద్ధి గలవారు కోరి ధర్మార్థ కామ మోక్షములు నీచివగులు సుఖములు నేను కోరను. నీ పాదకమలను గురించి చింతించడం దట్టమగు సుఖ సముద్రమును మునిగినట్లుగా నన్ను అనుగ్రహింపుము. ఈ విధంగా స్తోత్రించిన పుండరీకాక్షుణ్ణి స్వామి పాదముల చెంతవాలి. ఓ కృష్ణ, నన్ను కాపాడమని భస్వధారాలతో కూడిన వాక్యాలతో వేడి లేచి నిలబడి స్తోత్రించి నిలిచును. అంబిరసుడు ఇట్లా పలుకును: ఓ దేవ, అనుగ్రహము నీవు సర్వాత్మకుడు. అసంఖ్య కమలములు శిరస్సులు, భుజములు, జ్ఞానములు, నయనములు, హస్తములు కలిగిన నీకు నమశిష్యులు. 36 తత్వాలు నీవు అతిథుడువు. నిష్పంచము నుండి ప్రపంచము సృష్టించేవాడువు. 4 విధముల జగత్తులో స్థానములో విశ్వమూర్తి నీకు నమస్సులు. ఒక పాదం, 3 పాదములు, తీర్థపాదం, అంతరిక్ష పాదం గలవాడు నీవే. నీ పాదముల నుండి పుట్టిన గంగ 3 లోకముల పావనం చేయుచున్నది. నీ నామమే బ్రహ్మ అత్యాది పాదముల నుండి విడతలు చేయుచున్నది. సర్వ శుభములు ప్రసాదించి శుభాత్మకు నీకు నమస్కారం. ఓ దేవ, నీ నామం కీర్తించినంతనే సర్వసిద్ధులు కలిగినని. కానీ కుతూహలం చే విద్వాంసులు బుద్ధివంతులైన వారు నీ కోరిక వెదుగుచుండురు. నీ పాదముల నుండి జాలివారిని జలం తాపములు హరించును. తాపత్రయము చే బాధింపబడుచున్న నాకు నీయందు దృఢమైన భక్తి కలిగజేయము. వేరొక స్వామి లేని నాకు ఈ ప్రార్థింప దగిన ఏమీ లేదు. ఓ జగన్నాథ, నీకు ప్రణమిల్లి 1000 విధములుగా కోరినది అన్ని పురుషార్థములు నీ పాద పద్మల బీజములో ప్రాణములకు ఉండే వరకు నీయందు దృఢభక్తి కలుగుగాక. ఎవరిపై భక్తి వలన బ్రహ్మ సృజించుచున్నాడో, శివుడు లయం చేయుచున్నాడో, లక్ష్మి ఐశ్వర్యాన్ని ప్రసాదించుచున్నదో, దీనులపై జాలి చూపుడు వాడు ఆ భక్తును నా మనస్సు ఇతరులపైకి పోని విధంగా కల్పింపుము. అనాది నుంచి ఉన్న అవిద్యాలను వంకరం నందులు మరలా మునిగి ఉన్న ఏ ఆధారం లేని నీకు నమస్కరించుచున్న నన్ను రక్షింపుము. మహామహిమాన్వితుడైన నీవు పై భక్తి కంటే వేరొకటి కోరదగినది లేదు. వేదములు, శృతులు మొదలైన వేరు మోహమును కలిగించే మార్గం ఉన్నాయి. కానీ నీ భక్తి లేనిచో ఇవి ప్రవర్తించనేరవు. ఏకైక శరణమగు ఓ స్వామి, నాపై దయచూపమని స్తోత్రించి అంబిరసుడు స్వామి పాద పద్మల వద్ద దండ ప్రణామములు చేసి రక్షింపమని మరలా కోరును. పిమ్మట దేవతలందరూ స్వామిని స్తోత్రించి పూజించి స్వామి లీలగా చూసి క్రిగంటి చూపులచే సంతుష్టుడై స్వర్గం తిరిగి వెళ్ళి పిమ్మట పుండరీకుడు, అంబిరసులు కనులు తెరిచారు. విష్ణుమాయచే స్వామిని తమ కలలో చూసినట్లు భావించారు. స్వామి లీలలు వారు చర్మచక్షువుల చేతను చూపగలిగారు. తిరిగి మనుష్య భావం పొంది దివ్య సింహాసనపై ఆసీనులై
ఉన్న నల్లని మబ్బువలే కాంతి కలిగిన వాడై, విరిసిన తామర వంటి చూపు గలవాడై, ఎర్రని ఆదరము గలవాడై, చక్కని ముక్కు గలవాడై, దివ్య కమండలను ధరించేవాడై, శంఖము చక్రము గదా పద్మము ధరించిన వాడై, వనమాల ధరించిన వాడై, ఎత్తైన వక్షస్థలం గలవాడై, అందంగా హారములు కలిగించేవాడు, అమూల్యమైన కిరీటమును ప్రకాశించుచున్నవాడు, శ్రీవత్సమును కౌస్తుభును ఏదైనా ధరించినవాడు, దివ్యమైన భుజకీర్తులు గలవాడు, పొడవైన చేతులు గలవాడు, దీనులు ఆర్తులను రక్షించేవాడు, బంగారు దారంతో కూడిన మధ్యమన గలవాడు, దివ్యమగు పీతాంబరం ధరించేవాడు, దివ్యమగు పూలమాలల గంధం ధరించేవాడు, బంగారు పద్ములు ఆసీనమైన వాడు, అన్ని అవయవులందు శ్రీ వైభవం గలవాడు, శరణ కోరిన వారి సంతాపము హరించేవాడు, అమృత సాగరం నివాసించేవాడు, అశేషముగు కోరికలను తీర్చేవాడు, పుష్పించిన కల్పవృక్షం వంటి వాడగు స్వామిని చూశారు. పార్శ్వమును హాలాయుధము ధరించిన బ్రహ్మాండం తన బలముచే మోయించుచున్న బలరాముని చూశారు. ఆ బాలుని నాగరాజును 7 పడగలు గలవారైన కైలాస శిఖరం వలె ఎత్తైన వాణ్ణి, తెల్లని వాణ్ణి, కమండలంచే ప్రకాశించున్న వాణ్ణి, విచిత్ర వనమాల గలవారిని, దివ్యమగు నల్లని విశాలం ధరించే వారిని, నేను ఎల్లప్పుడూ వారిని సేవించడం చేత అటు ఇటు కదులుచున్న పద్మం వంటి కనులు గలవారిని, కిందికి వంగిన వెనక భాగం ముందుకు లేచిన ఉరస్సు గలవారిని, చుట్టుకున్న విగ్రహం గలవారి, శంఖ చక్ర గదా పద్మం ధరించిన వాణ్ణి, వివిధ అలంకారం చే ప్రకాశించే వానికి నమస్కరించే వారి కాలుష్యమును నాశనం చేయవానికి చూశారు. వారిద్దరూ మధ్య నిలుచున్న భద్రమైనది కుంకుమ వలె ఎర్రనైదగు సుభద్రను చూశారు. ఆమె సమస్త లావణ్యములు గలదని, సమస్త దేవతలకే నమస్కరింపబడినదని, పిమ్మట స్వామి హృదయమునని పంకజలై కూర్చుంటూ వేరుగా కనిపించిన లక్ష్మిని చూశారు. ఆమె శ్రేష్టమైన పద్మములు ధరించుచు, దివ్యభూషణలు ధరించుచు, శరణ కోరిన వారికి కల్పతలకు సమస్త కాలుష్యము నాశనం చేయనది. భావర్ణములకు మునిగిన వారిని ఒడ్డిన చేకూర్చినది. దేవతలు కూడా కాపాడబడుతున్న స్వామిని వెడంవైపు ఉన్నటువంటి చక్రాయుధమును చూసిరి. దారుతో వేయబడిన బంగారం తాపడతో చేయబడిన ఆ చక్రమును విష్ణు ఒక 4 రూపం వారి వద్ద చూశారు. తెల్లవారి సమయం వారు తమ పడిన శ్రమ ఫలితం చేయని తలిచారు. ఆ స్వప్నలీలలో తలిచిన వారు విస్మయం మందిర, ఇది దారు ప్రతిమ కాదు, సాక్షాత్ బ్రహ్మయ్య ఇచ్చట ప్రకాశించున్నాడు. సదస్సులో బ్రాహ్మణులు చెప్పిన దాని శ్రద్ధతో తెలుసుకున్నారు. మనం పాతకులం చేసిన పాపాల పలు యాత్రలు పొందవలసిన వారు అటువంటి మనం ఎక్కడా? దేవతలచే ఆరాధింపబడిన విష్ణు యొక్క దర్శనం ఎక్కడా? మూర్ఖులకి మనకు అష్టాదశ విద్యల్లో ప్రావీణ్యం ఎట్లా? భ్రాంతిపోయే జ్ఞానం కలుగుట ఎట్లా? బ్రహ్మతీర్థం యొక్క తీరమును దారు రూపంలో వటవృక్షము మూలమునందున ప్రకాశించున్న ఏ స్వామిని చూసిన జీవులు ముక్తి పొందుతురు. ఆ స్వామి జగన్నాథుడు ఇచ్చట 4 రూపం ధరించి ఉన్నాడు. భూమిపై అవతరించినప్పుడు స్వామి 4 రూపం ధరించిన కనుకనే మనం ప్రాణములను ఉన్నంత వరకు ఇచ్చట నివాసించుతుము. నీచమగం కోరికల పట్ల విముఖులై మరి ఒక చోటికి వెళ్ళాక ఇచ్చటకు నివాసించుతుము అని వారు నిశ్చయించుకొని విష్ణు భక్తి పారాయణులై నారాయణ నామస్మరణ చేయుచు ముక్తిని పొందారు. జయమని ఎట్లా చెప్పును. ప్రసంగవశమైన ఈ రహస్యమగున పాపనాశకమైన కథను చెప్పి తిని, పుండరీ అంబీరసులు చరితం ఎవరు ఇంటిరో ఎల్లప్పుడూ కీర్తిమంతులై ఆనందం పొందుదురు. వారు విష్ణులోకాన్ని పొందుదురు. వారి పాపములు కూడా నశించిపోవును. ఇది స్కంద పురాణం అంతర్గతంగా వైష్ణవకాండములో పురుషోత్త క్షేత్ర మహాత్యం 5వ అధ్యాయం సమాప్తం. మంగళం కౌశలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. మా కాంతాయ కామ్యప్రదాయ శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.